హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఏదో ఫొటోస్ పెట్టింది అనుకుంటున్నారా? ఫొటోస్ ఏం లేదు, మంచి వీడియో. సంక్రాంతి సంబరాలు మస్కట్లో ఎలా చేసుకున్నామో చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక పర్ఫార్మెన్స్ని మించి ఇంకో పర్ఫార్మెన్స్ ఉంది. ముందుగా దేవుడి ప్రార్థనతో స్టార్ట్ చేసేద్దాం. మన లేడీస్ అందరూ చక్కగా తెలుగుదనం అంతా ఉట్టిపడేలా సంక్రాంతి పాటలతో చక్కగా డ్యాన్స్ చేస్తున్నారండి. పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. ఎంజాయ్ చేయండి, చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇండియాలో లేము అన్న ఫీలింగే ఉండదండి. రామదాస్ గారు అనేసి తనే ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అందరినీ, తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఒక హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఇలా అందిస్తూ ఉంటారనమాట. ఒక మెమరీస్, ఆ ఇంటిని మిస్ అయ్యే ఫీలింగ్ ఏం లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది. ముందుగా రామదాస్ గారికి మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. సంక్రాంతి డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా, ఎలా అనిపించింది చూడండి. పర్ఫార్మెన్స్లు అయితే ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు వీడియో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే కనుక పొడవు జుట్టుకి కాంపిటీషన్ అనమాట. అలా పక్కనే ఉన్నారు కదా, తన పేరు మాధవి అనమాట. మాధవి గారు ఫస్ట్ వచ్చారు, మనం సెకండ్. సో వాళ్ళ గురించి ఏదో కొంచెం అలా మాట్లాడుతూ పని చేస్తున్నారు అనమాట. ప్రపోజ్ చేయమని చెప్తూ ఉన్నారు. కిషోర్ ఇక్కడ కూడా బిజీ ఉన్నారు. ప్రేమించడం ఎలా జరిగిందంటే చిన్నప్పటి నుంచే ప్రేమించాను.
సినిమాలో కాదు నిజ జీవితంలో జరుగుతుంది 100%. సో ఇలాంటి భార్య నాకు దొరుకుతాం చాలా అదృష్టం చేసుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మేము వినాలి. కమాన్ కమాన్ కమాన్. ఇలాంటి భర్తగా దొరకడం చాలా అదృష్టం. చాలా మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నారు. ఒకరికొకరు దొరకడం చాలా అదృష్టం అనుకుంటున్నారు. మీరు ఇద్దరు కలిపేసి మా గ్రూప్ దొరకడం మా అదృష్టం. ఓకే, నేను రామదాస్ గారు అని చెప్పాను కదండి, ఈయనే అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఈయన గల్ఫ్లో జనసేన కోఆర్డినేటర్. అలాగే చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని. CMYF అని చిరు మెగా యూత్ ఫోర్స్ అని ఒకటి ఈయనే స్థాపించారు. అలా చిరంజీవి గారి పేరు మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా చేస్తూ ఉంటారు. అలాగే కోవిడ్ టైంలో అయితే కనుక చాలామందికి హెల్ప్ చేశారండి. ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని ఇండియాకి దగ్గరుండి పంపించారు. ఇలా చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ ఏమైనా చిన్న అకేషన్ కూడా అందరు తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గరగా చేర్చి ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఈయనే కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంచి పనులు చేస్తూ ఉంటారనమాట. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఇలాగే ఉండాలి. మీ మంచి పనులు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. తనతను పిలుస్తున్నావా? తన్నే పిలుస్తున్నావా? అర్థమైంది. డ్యాన్స్ బాగా చేశారు కదా. అర్థమైంది అర్థమైంది. Darling, every breath you take, every move you make, I will be there with you. What I will do without you. I want to love you forever and ever and ever. ఈయన యాంకరింగ్ చాలా బాగా చేస్తారండి. అలాగే పాట కూడా బాగా పాడుతున్నారు. అందరూ వాలంటీర్గా వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం, అందరినీ ఇలా హ్యాపీగా ఉంచడం చాలా బాగా అనిపించింది. ఈ పాప కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుందండి. బాగా ప్రాక్టీస్ చేశారు వీళ్ళు. ఒక పర్ఫార్మెన్స్ని మించి ఒక పర్ఫార్మెన్స్ ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా నచ్చేస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ పాప పేరు ఆద్య.
చక్కగా చేస్తుంది. ఇలా తను డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎవరో వచ్చారండి, తనకు తెలిసిన వాళ్ళు అనుకుంటా. తనైతే వాళ్ళు వెళ్ళేంత వరకు మళ్ళీ డ్యాన్స్ చేయలేదు. ఈ పిల్లలు కూడా బాగా డ్యాన్స్ చేశారు. ఎఫర్ట్స్ అండి, ఎఫర్ట్స్ మ్యాటర్స్. అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంత ఇంట్రెస్టింగ్గా వచ్చి డ్యాన్స్ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప నందు. తిను కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇలా తెలుగు వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు ఆ ఫోన్లు పక్కన పడేసి ఇలా కొంచెం ఎంజాయ్ చేయడం కూడా బాగుంటుంది కదా. ఆఫీస్ వర్క్, టెన్షన్స్ ఇవన్నీ ఏం లేకుండా కొంచెంసేపు ఏదో ఒక్కరోజు అలా అన్నిటికీ దూరంగా ఇలా ఉండడం కూడా బాగా అనిపిస్తుంది. మౌని పక్కన పిల్లలకి ఎప్పుడు చదువు అని చదివే కాకుండా ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలండి. సాంగ్స్, డ్యాన్స్, స్పోర్ట్స్, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనకైతే అసలు మరీ పిల్లల్ని రుద్దేస్తున్నారు, చేపలు రుద్దేసినట్టు. చదువు తప్ప ఇంకొకటి ఉండట్లేదు. వీళ్ళైతే సుజాత గారు, నరసింహ గారు మా ఫ్రెండ్సే అండి. వీళ్ళు ఒక స్కిట్ చేశారు, చాలా ఫన్నీగా బాగా చేశారు. మంచి కంపెనీలో మంచి పొజిషన్లో వర్క్ చేస్తున్నారు అన్న, కానీ అవన్నీ పక్కన పెట్టేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఒక పాజిటివ్ ఎనర్జీతో ఇలా వచ్చారండి. పుష్పలాగా అసలు ఎంత బాగా చేశారో స్కిట్ అయితే కనుక నేనైతే ఫిదా అయిపోయాను వీళ్ళ పర్ఫార్మెన్స్కి. అన్న అయితే అసలు లీనమైపోయారనమాట. మొత్తం స్కిట్ ఇక్కడ పోస్ట్ చేయడానికి కుదరలేదు, బట్ స్టిల్ మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి, చాలా కామెడీగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి వచ్చేసినది. సంక్రాంతి అనగానే మా మావకి కోడి పందాలు గుర్తొచ్చేది, సినిమాలు. ఈ రెండు తప్ప ఇంకేవి గుర్తురా. ఎందుకు మా మామ ఏడున్నాడు? చెప్పండి మా జారిపోనది. ఈ జబ్బ సైడ్కి వచ్చి సైడ్ జారిపోతే జనాలు పసుపు అనుకుంటున్నారు, అదే ఫాలో అయిపోతారు. పుష్ప
మర్చిపోతావా ఏంటి? ఈ కోడ ఇది నన్ను చూసి నా స్టైల్లోనే పుష్ప ఫీలింగ్స్ ఇచ్చింది. దమ్ముంటే పట్టుకురా సెకావత్, దమ్ముంటే పట్టుకురా సెకావత్ అన్నది. అందుకే పట్టుకున్నానే. పట్టుకుంటే పట్టుకున్నా కానీ మావా, పట్టుకుంటే ఏంటవుతుంది? అది కూడా చెప్పు మావా. ఇంకేటవుద్ది? ఇక మన ప్లేట్లో కంకి చికెన్ ముక్క అవుద్ది. దమ్ముంటే పట్టుకురా సెకావత్, పట్టుకుంటే నీ ప్లేట్లో చికెన్ ముక్క. ఆట అన్నావు, పాట అన్నావు, బాగానే ఉన్నది మా. ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ధన్యవాదాలు, వందనాలు, తిట్టుకోవడం ఏటి లేదేటి బాబు. తగ్గేదిలే, నాకెవరే, నాకు నేనే బాసు. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా శ్రీ ఎవరే పేరు మర్చిపోయినాను. ఓయమ్మో, మర్చిపోనావా? మీకు ఫేవరెట్ మా బైక్ అందరికి వినపడిపోగలదు. అయినా ఆడ మా రావంత అన్నది, ఈడ మా రామదాస్ అన్నది. మర్చిపోయి సంక్రాంతి అయినా మా సాంబరం అంటే ఎట్టుండదో తెలిసిపోగలదు. మమ్మల్ని మర్చిపోనా అంటే అబ్బో అంత ఆలోచిపోతారు. ఇక్కడ పుష్పయే తగ్గేదలే, నాకు ఇది ఎలా తగ్గేదలే, మనకు మానే పాసే. తగ్గేదలే 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 కాదు మావా. ఎంతైనా మా మెగా ఫ్యాన్స్ ముందు నువ్వు తగ్గాల్సిందే మావా. ఏదేమైనా పుష్పయే పుష్ప నీకేట్ కావాలి చెప్పే, నీకేట్ కావాలని తక్కువ తీర్చేస్తాను. తీరుస్తావు మావా, మాట ఇచ్చినావు మావ. అన్నలు ముందు పెట్టుకో. మా మావ మాట ఇచ్చినాడు. నీ తగ్గేదలేదు, నాకేది పుష్ప నీకేట్ కావాలి తెప్పించేస్తాను. చెప్ప నీకేట్ కావాలి, నీకేట్ కావాలో చేసి నీ కోరిక తీర్చి ఈ ప్రపంచాన్ని అందరికీ చెప్తాను. పిల్ల మాట ఇంటి ఎలాగుంటుందో చూపిస్తాను నేను. చెప్పేస్తాడు మా మావ, తెల్లం మాట ఎట్టుంటే ఎట్టుండదో ప్రపంచకానికి చూపిస్తాను మావా. ప్రపంచకానికి అందరి వద్దు మావా, నేను అడిగింది మీ అమ్మకు చెప్పు మావ చాలు. నేను చెప్పేస్తాను, పిల్ల మాట ఎలాగుంటుందో చూపిస్తాను. మా అమ్మకు కాదే అంటే మీ అత్తమ్మకు కాదు, మీ అమ్మ మా అత్తమ్మకు చూపించు చాలు. మాయమ్మక చూపి చాలా పెద్ద కోరిక కోరిసినావే. పిల్ల మాట ఎంత మా అమ్మ దగ్గరికి చెప్పడమే. నేనే కాదే, ఇక్కడ ఉన్న మీ అందరూ ప్రపంచంలో ఏ మగాడు అది చేయలేడే. నేను తగ్గలేదు పుష్ప, నీకు ఇంకేమైనా కావాలి కోరుకో. అందుకే కదా మామ ఈ కోరిక అడిగినాను. వీళ్ళిద్దరూ రియల్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. అసలు ఒకరికొకరు ఎంత సపోర్టివ్గా, అసలు ఎంత బాగా చేశారో, అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ నింపేశారు. ఇలాంటి కప్పులు ఉండాలి. అసలు కప్పులు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అనిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫీలింగ్ అయితే తెప్పించేశారు. చాలా పాజిటివ్గా, చాలా బాగా స్కిట్ చేశారు. ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకునే విధానం చాలా బాగా అనిపించింది. ఎక్కడ తగ్గాలో తెలుస్తుంది మామ. దానికి నిలువెత్తు సాక్ష్యం పవన్ అన్నే మామ. అది ఏనాడో నిరూపించిన పవన్ అన్నట్టు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గలో బాగా తెలుసు అంటావా. అయినా ఇది తగ్గేదిలే పుష్ప, నాకు నేనే బాధ. ఆడవాడు పుష్ప పుష్ప తగ్గదు. ఏ సకావత ఏ చేయలేదు నాకు. నేను సినిమా అయిపోతాను అనుకున్నా. అది చదువుకుంటేనే గేమ్ చేంజ్ రావాలా అంటే చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయితే గేమ్ చేంజ్ రావాలా. అయితే చదువుకుంటానే, చదువుకుని నీకు నా పిల్లం మాట తింటే ఎట్టుంటుందో ప్రపంచాన్ని అందరికీ చూపించేస్తానే. ఇది మా మామ అంటే ఇది. ఈ విధంగానే చదువుకొని చూపెట్టు మామ. చదువుకున్నోడు కన్నా సాకలోడు మేలనేది నాటి మాట. చదువుతోనే సాధ్యం అనేది నేటి మాట. ఏ దేశం వేగినా ఎందుకాలి పొగడరా నీ తల్లి పూతారని. ఇక్కడ ఉన్న అందరూ మన ఆంధ్ర వాళ్ళకి, భారతీయులకి అందరికీ వందనాలు తెలుపుతూ ఈ స్క్రిప్ట్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ అన్న. ఇలా స్కిట్ కంప్లీట్ అయింది. స్కిట్ మొత్తం నేను పోస్ట్ చేయలేకపోయాను, వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 30 years కంప్లీట్ అయిందంటండి. ఒమాన్కి వచ్చారు, ఇక్కడే మంచిగా ఎండ్ చేసుకున్నారు, చాలా నేర్చుకున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఇండియాకి వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ వదిలేసి ఇక వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి అనేసి ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నారు ఇండియాకి. బట్ చాలా హ్యాపీగా వెళ్తున్నారు, అందరూ కూడా వాళ్ళని హ్యాపీగా సాగనంపుతున్నారు. లైక్ ఇక్కడ నుంచి వాళ్ళ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోతుంది. ఇప్పటి వరకు వర్క్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా నుంచి అయినా హ్యాపీగా స్ట్రెస్లెస్ లైఫ్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళు చాలా స్పిరిచువల్ గా వాళ్ళు ఎంత రిచ్ అంటే చాలా గ్రేట్ అనమాట. వాళ్ళకి మాట్లాడితే సాయి, పడుకుంటే సాయి, లేస్తే సాయి, నిద్రపోతే సాయి, ఏదైనా సాయి అనమాట. ఇప్పుడు శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే ఒక ముక్కలు ఇంటికి ఎవరికి రామదాస్ గారు మాత్రం ఎవరిని ఇక్కడ మర్చిపోరండి, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. చూడండి, ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ని కూడా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళకి ఈ మెమరీస్ మాత్రం లైఫ్ టైం ఉంటాయని అనుకుంటున్నాను. ఇలా గుర్తుంచుకొని వాళ్ళని అలా తీసుకొచ్చి సన్మానించడం కూడా బాగుంది అనిపించింది. చుట్టూ ఎవరైనా వచ్చినప్పుడు అతిథి దేవోభవ అని చెప్పి మనం బోర్డులో ఫీల్ అయ్యి వాళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళకి లేక రారు. ఇప్పుడు మనందరం ఒక పాప మంచిగా సెటిల్ అయ్యి మ్యారేజ్ అయితే ఇప్పుడు అమెరికాలో ఉంది. ఆ అమ్మాయిని మేము చిన్నప్పటి నుంచి చూసాం. మా మధు గారు వెంకట్ అయితే వాళ్ళు వెరీ క్లోజ్ టు దట్. నాకన్నా ముందు వాళ్ళకి క్లోజ్ గా ఉండేవారు. తర్వాత వాళ్ళు ఆ పాప ఒక్కరికి మంచి బ్రిలియంట్ స్టూడెంట్, బాగా సక్సెస్ అయ్యి ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏ బాధలు ఏమీ లేవు, భగవంతుడి దేవుళ్ళు అన్ని మంచిగా ఉన్నాయి. వాళ్ళకి మరింత ఆరోగ్యాలు ఇచ్చి మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మన ఈ స్మృతులతో చక్కగా లైఫ్ లీడ్ చేయాలని. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చండి. వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా సక్సెస్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మరొక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో వచ్చేసారండి మా ఫ్రెండ్స్ నిహారిక అండ్ మనుష. బాయ్ గెటప్లో ఉన్నది నిహారిక అనమాట, బాయ్లా యాక్ట్ చేస్తుంది. మంచి ఎనర్జీ నింపేశారు అందరిలో, చాలా ఎనర్జెటిక్గా చేశారండి. ఆల్మోస్ట్ నియర్లీ 10 minutes చేశారు డ్యాన్స్ వీళ్ళు ఆపకుండా, చాలా బాగా చేశారు. మంచి ఎనర్జీ.
ఫుల్ ఎనర్జీతో అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేశారండి. అందరిలో ఊపు తెప్పించారు. మంచి మంచి సాంగ్ సెలెక్షన్, సాంగ్స్ చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరికైనా నిద్ర వస్తుంటే కూడా అలా తల విదించుకొని లేచేస్తుంటారు. బాగా డ్యాన్స్ చేశారు. తర్వాత కొద్దిసేపు హౌసీ అనమాట, హౌసీ ఆడాము. మధ్యలో లంచ్ చేసి వచ్చాము. లంచ్ కూడా మొత్తం ఇక్కడ కండక్ట్ చేశారు. చాలా బాగా ప్రిపేర్ చేశారు ఫుడ్ కూడా. ఈ పాప అయితే అదిలో వచ్చిందనమాట. ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్తుందో అసలు. తర్వాత కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు పిల్లలకి. మ్యూజికల్ చైర్స్ అనమాట. ఈ మ్యూజికల్ చైర్స్లో 2 పిల్లకలు వేసుకున్న పాపని చూసారా, ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఆడుతుందో. లాస్ట్ వరకు ఉంది తను. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. లాస్ట్లో జెంట్స్ అందరూ అలా వచ్చేసి మంచిగా డాన్స్ చేస్తున్నారు. గ్రూప్ డాన్స్లు అనమాట. ఇలా సరదాగా మంచిగా ఎంజాయ్ చేసామండి. అలా డే గడిచిపోయింది. ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరొకసారి ఎ బిగ్ థ్యాంక్స్ టు రామదాస్ గారు, అలాగే ఆర్గనైజర్స్ అందరికీ కూడా. మీకు ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు అది చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.